బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడులోని కరూర్ ఘటనపై టీవీకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ టీవీకే మదురై బెంచ్ను ఆశ్రయించింది. అయితే విచారణ ప్రారంభ దశలోనే సిబిఐ దర్యాప్తు సరికాదంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ సమావేశాలకు హాజరయ్యే ముందు ఆలోచించుకోవాలంటూ కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానాలను రాజకీయ వేదికగా మార్చవద్దని టీవీకే పార్టీకి మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని కరూర్ ఘటనపై టీవీకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ టీవీకే మదురై బెంచ్ను ఆశ్రయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి. తేజస్విని, టీవీకే ఏదైతే విజయ్ పార్టీ ఉంటుందో విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టు అంటే మదురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టాలిన్ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం లేదు కాబట్టి నిష్పాక్షికంగా, మీకు తెలుసు గత నెల 27వ తేదీన కరూరులో జరిగిన తొక్కిసలాట్లో 41 మంది చనిపోవడం, ఆ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా దిగ్భ్రమకు గురి చేసిన సంఘటన మీద విచారణ జరపాలని టీవీకే పార్టీ సిబిఐ ద్వారా అంటే యాక్చువల్ గా ఒక రిటైర్డ్ జడ్జి తోటి మన స్టాలిన్ ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ విచారణ కోసం ఆదేశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు విశ్వాసం లేదు కాబట్టి సిబిఐ తోటి లేదంటే ఏదైనా స్వతంత్ర సంస్థ విచారణ జరిపించాలని కోరుతూ టీవీకే పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దాని మీద మదురై బెంచ్ జస్టిస్ ఎం దండపాణి, జస్టిస్ జ్యోతిరామన్ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఆ సందర్భంగానే ఈ టీవీకే దాఖలు చేసిన పిటిషన్ మీద మన బెంచ్ ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రాజకీయ వేదిక అంటే వివాదాలకి లేదా రాజకీయ వేదికగా ఈ మా కోర్టులను మీరు చేసుకోవడం తగదు. ఎందుకంటే జరిగిన సంఘటన పరిణామాలు ఆ విషయాలు అన్ని విషయాలు కాకుండా నేరుగా మీరు సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. రాష్ట్ర ప్రభుత్వం జరిపిన పరిణామాలు అన్ని విచారణ జరిగిన తీరు అంటే ఏదైనా అనుమానాలు ఉంటే తర్వాత కానీ ముందే అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు కాబట్టి ముందే మీరు సిబిఐ విచారణ కోరటం అనేది సరైనది కాదు. మీరు కోర్టులోని రాజకీయాలకు వేదికగా చేసుకోవద్దని చెప్పి కోర్టు రకంగా హెచ్చరిక జారీ చేస్తూ సిబిఐ కోర్టు విచారణ జరపాలి అన్న దాని విచారణను డిస్మిస్ చేసింది. అయితే ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంటే ఇలాంటి తొక్కిసలాట ఇంతమంది వస్తారు అని చెప్పి ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ అంటే ఎంత ఉండాలి, దానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు అనేది ఉండాలి అని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. అయితే అంతకుముందే డిఎంకే ప్రభుత్వం ఏంటంటే ఇక ముందు ఇలాంటి ర్యాలీలకి అనుమతించం, ముందుగా కోర్టు కానీ ఇతరత్ర కానీ ఒక స్టాండర్డ్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది మార్గదర్శకాలు అనేది రూపొందించిన తర్వాత అనుమతిస్తామని కూడా మనకి మద్రాస్ అంటే స్టాలిన్ ప్రభుత్వం కూడా కోర్టు తెలిపింది. కోర్టు కూడా ముందుగా అంటే ఇలాంటి అనుమతి ఇవ్వద్దు, కొన్ని మార్గదర్శకాలు పాటించి దానికి అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని కోర్టు చెప్పింది. తేజస్విని. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్.